నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి. కోద్దామండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే కాపు మొదలైంది కాబట్టి కొంచెం ఫస్ట్లో తక్కువగానే ఉంటాయండి. కొంచెం ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటే మిగిలిన పూత పింద మంచిగా ఎదగటానికి బలం అది సరిపోద్ది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి వంకాయలు. అందులోనూ మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా చక్కగా పశువుల ఎరువు, బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం యూజ్ చేసి కూరగాయలను పండించుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఉంటాయి. థర్మాకోల్ బాక్స్ కాబట్టి నేను 3 మొక్కలు వేశాను. అంటే లోతు వెడల్పు ఎక్కువగా ఉంటుందని. యాక్చువల్గా 2 మొక్కలైనా కూడా వేసుకుని మనం ప్రూనింగ్ అలా చేసుకుంటూ పెంచుకోవచ్చు. అదే వాటర్ క్యాన్లు అనుకోండి ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలన్నమాట. బాగా కాస్తాయండి వంకాయలు. కుండీల్లో కూడా చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్లో కొంచెం తక్కువగానే ఉంటుందండి. 1-2 కాయలు అలా వస్తూ ఉంటాయని చెప్పాను కదా. అయినా కూడా రెడీ అయిన కాయలు రెడీ అయినట్టు మనం కోసేసుకుంటే మిగిలిన పోతది మంచిగా నిలబడి కాయలు పెద్ద సైజులో రావడానికి బలం సరిపోతుంది. అందులోనూ బెండకాయలు ఊరికే ముదిరిపోతాయి అన్నమాట. 2-3 రోజులకు ఒకసారి కోసేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా రోజు విడిచి రోజు అలా కోస్తారు బెండకాయలని. కొత్తగా కూడా మళ్ళీ కొన్ని కంటైనర్స్లో విత్తనాలు పెట్టాలండి. ఎన్నో రాలేదు. సాంబార్లో అలా వేసుకోవటానికి సరిపోతాయి. యాక్చువల్గా బెండ మొక్కలకి కింద నేల మీద కానీ ప్లేస్ ఉంటే భలే కాస్తాయండి. కుండీళ్ళు అనేసరికి ఎక్కువ కుండీలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకుంటేనే కానీ కూరకి, అదే వేపుడికైతే ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి కుండీల్లో ఇంట్లో అవసరానికి తగినంత బెండకాయలు అంటే కొంచెం కష్టమే, అసాధ్యమైతే కాదు. ఎక్కువ కుండీలు మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ బీరకాయలు. ఇది కొంచెం ఎదిగా కొద్దాం కోసేద్దాం. కాకరకాయలు నిన్నే కోసాను కదండి. పూత కింద బాగుంది. నిన్నే వీడియో చేసి కోసాను. కొంచెం టైం పడుతుంది అన్నమాట ఇవి రావడానికి. గుత్తి బీరకాయలు కోద్దామండి. ఇవి పచ్చడికి బాగుంటాయి కూర కంటే కూడా. కొన్ని కాయల్ని సీడ్స్ కోసం వదిలిపెట్టేశాను. ఫస్ట్ వచ్చిన కాయలండి ఇవి. 3 విత్తనాల కోసం వదిలేశాను. నెక్స్ట్ తీగ బాగానే పాకుతుంది హెల్దీగా. ఇక్కడ ఒక కాయ ఉంది కూడా. ఇంకొకటి ఏంటంటే గుత్తి బీరలో రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి అంటే దీనికంటే కూడా ఇంకొక రకం ఉంటుందండి. ఒకసారి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన సెకండ్ డే అంటే 2వ సంవత్సరం ఆ టైంలో నేను హార్వెస్ట్ చేశాను. అసలు గుత్తులుగా పెద్ద గుత్తులు అనమాట. చిన్నగా అంటే వీటి మీద కొంచెం చిన్నగా ఉంటాయి. సో ఆ వెరైటీ సీడ్స్ని కూడా కలెక్ట్ చేసి పెట్టాను. మరి ఏమో రాలేదు, చూద్దామండి. కింద నాల మీద కూడా బీరకాయలు ఉన్నాయి. నాల మీద పెట్టుకున్న పాదులో బీరకాయలు కోద్దాం. బీరకాయలు కూడా బాగా దొరుకుతున్నాయండి గార్డెన్లో. ఇది దొండపాదు అంటే ఎక్కువ పాదులు అయిపోయినాయి అనమాట. ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కోద్దాం. ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇవి హైబ్రిడ్ వెరైటీ అనమాట. ఇంకా లావ్ అవ్వు, సన్నగా పొడవుగా ఇలాగే ఉంటాయి అన్నమాట.
చెప్పినా కదా ఈ మధ్య ప్రతి వీడియోలో ఇది విత్తనాల కోసం వదిలిపెట్టేసాము. నెక్స్ట్ ఇవి రౌండ్ పచ్చిమిరపకాయలండి, చాలా స్పైసీగా ఉంటాయన్నమాట. పెస్ట్లు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి మిగిలిన వాటితో పోలిస్తే. చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. కొన్ని కాయలు పండిపోయి ఎండిపోయినాయి అనమాట. వాటిని మనం విత్తనాలుగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దొండకాయలు. అటువైపు వేసిన దొండపాదు ప్రూనింగ్ చేసేసాం కదా, కొత్తగా తీగలు రావటం స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను మీకు. మొన్న కామెంట్స్లో అడిగారు కింద పెట్టిన దొండపాదు ఎలా ఉందని చెప్పి. ప్రూనింగ్ చేసామండి. సో హెల్తీగానే అది తీగలు రావటం స్టార్ట్ అయింది. ఇంకొక 20-25 రోజుల్లో మనకి హార్వెస్ట్లు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. తోటకూర కూడా బాగా పెరుగుతుందండి హెల్తీగా. ఇవన్నీ పడి లేచిన మొక్కలు అన్నమాట. కొత్తగా బంతి మొక్కలు వాటర్ క్యాన్లో వేసానండి. ఇంకెక్కడికక్కడ ఈ కనకాంబరం మొక్కలు ఉన్న కంటైనర్లో కూడా పడిమొలిచింది. గాలికి విత్తనాలు అటు ఇటు వెళ్ళి పడి మొలుస్తూ ఉంటాయన్నమాట. దొండపాదు చెప్పాను కదా ప్రూనింగ్ చేసేస్తామని చెప్పి. ఇదిగోండి తీగలు రావటం స్టార్ట్ అయింది. స్పీడ్గానే పెరుగుద్దండి దొండ తీగ. ఇంకొక 20 రోజులు అలా పడుద్ది అనమాట హార్వెస్ట్లు స్టార్ట్ అవటానికి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కోద్దాం. ఇది లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప మొక్క అనమాట. యాక్చువల్గా ఒక వీడియో చేద్దామని చెప్పి రెండు సార్లు నుంచి కొయ్యట్లేదు, పండిపోయినాయండి, బాగా తయారైపోయి పండిపోయినాయి. సో ఏం కాదండి, పచ్చడి చేసుకోవటానికి అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోసేద్దాం. పూత కూడా వస్తుంది మళ్ళీ కొత్తగా. సో ఈ బలమంతా మళ్ళీ కావాలి కాబట్టి ఈ పూత నిలబడి కాయలుగా మారాలి కాబట్టి ఫస్ట్ అన్నీ కూడా కోసేద్దాము. ఇవి సన్నకాయలు అనమాట, చాలా స్పైసీగా ఉంటాయి. కూరల్లో కూడా ఒక 3 కాయలు 4 కాయలు అలా వేసుకుంటే కారం సరిపోతుందండి. బాగా కాస్తున్నాయి అనమాట. లాస్ట్ సీజన్లో వేసినా కూడా ఇప్పటి వరకు బాగా కాస్తున్నాయి. ఈ సీజన్లో కూడా మళ్ళీ కొత్త మొక్కలు వేసాము. పెద్ద సైజు కంటైనర్లో వేసుకుంటే మొక్క కూడా పెద్దగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరప మొక్కని మనం వేసుకున్నప్పుడు అది ఎదిగే టైంలోనే మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ పెంచామనుకోండి మొక్క గుబురుగా పెరిగి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని కాయలు కనపడవండి, అంటే ఆకులు కాయలు ఒకే కలర్లో ఉండి కొంచెం వెతికి కొయ్యాలన్నమాట. పూత అయితే బాగా ఉంది. ఇలా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఎరువు వేద్దాం. ఎన్ని కూరగాయలు పండించినా పచ్చిమిరపకాయలను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. హ్యాపీనెస్ డబల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ పచ్చిమిర్చిని పెంచడం కొంచెం సవాలనే చెప్పొచ్చు అనమాట. ఎక్కువగా పెస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం పుల్లటి మజ్జిగ, కట్టెలపై నుంచి వచ్చిన బూడిద ఇలాంటి వాటిని మొక్కల ఆకుల మీద తడిచేటట్టుగా చల్లుకుంటూ ఉంటే కొన్ని పెస్ట్లు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఆకు ముడితే మెయిన్ అండి పచ్చిమిరపకి. పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది అనమాట. పుల్లటి మజ్జిగలో కొద్దిగా పసుపుని కలిపి ఆకుల మీద స్ప్రేగా చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుద్ది. ఆ పండుకాయలను కూడా కోసేద్దాము. విత్తనాలు కూడా ప్రతిసారి మనం కొనవసరం లేదు, నార్లు కూడా కొనవసరం లేదండి. ఇలా మనకి నచ్చిన వెరైటీలో నుంచే పచ్చిమిరపకాయలు అనుకోండి, బాగా పండిన కాయల నుంచి గింజలను కలెక్ట్ చేసి కూడా మనం సీడ్స్ని తయారు చేసుకోవచ్చు. కొత్తగా నారు పోసుకోవచ్చు అనమాట.
అందులోనూ మనం పండించిన మన గార్డెన్లో పండిన మొక్కల నుంచి మనం విత్తనాలు కలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ సీజన్కి మళ్ళీ వాటిని పెట్టుకున్నప్పుడు ఆ మొక్కలకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దిగుబడి కూడా బాగుంటుంది. పెస్టులు చాలా వరకు కంట్రోల్ అవుతాయని చెప్పి అంటూ ఉంటారు. సో సీడ్స్ని కలెక్ట్ చేసుకోవటం అనేది ప్రతి ఒక్క గార్డెనర్ బాధ్యత అనమాట. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో అలాగే మన టెర్రస్ గార్డెన్ గురించి మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయచ్చు. మీలో ఎవరైనా ఇప్పటివరకు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుని ఇంకా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా మంచి టైం అండి. మీరు చక్కగా ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చు. వర్షాకాలం మొక్కలకి చాలా అనువైన సమయం అన్నమాట. వేసిన ప్రతి విత్తనం చక్కగా మొలకెత్తుతుంది. అలాగే ఈ సంవత్సరంలో ఆల్రెడీ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు పిక్స్ కూడా షేర్ చేయొచ్చు అనమాట ఇన్స్టాలో. అలాగే చూసారా బాగా వచ్చినాయి. నెక్స్ట్ లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిరప మొక్కలేనండి ఇవి కూడా. ఈ విత్తనం చాలా మంచిది అనమాట. వాటర్ క్యాన్లో వేసాను, గ్రో బ్యాగుల్లో ఎంత గుబురుగా పెరిగినాయో చూసారా. సో పూత బాగా ఉందండి. ఈ టైంలో కొంచెం ఎరువు అది వేద్దాం. సాయంత్రం టైంలో ఎరువు తీసుకొచ్చి వేస్తాను. వీలైతే ఆ అప్డేట్ని మీకు షేర్ చేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే ఇలా వచ్చాయి. ఎక్కువ పండు మిరపకాయలే ఉన్నాయి. గోరుచుక్కుడు మొక్కలు ఇవి ఈ సీజన్లో వేసినాం అనమాట. ఫస్ట్ కాపు. దీనికి వాటర్ అది చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట మనం. లేతగా ఉన్నప్పుడు కోసి వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కోసేటప్పుడు కూడా మొక్కను పట్టుకుని మనం కొయ్యాలి, లేదంటే వేర్లతో సహా ఊడొచ్చేస్తుంది అనమాట మొక్క. ఇవి లాస్ట్ సీజన్లో వేసిన చెట్టుచిక్కుడు మొక్కలు అనమాట. ఒకసారి వేసుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. వాటర్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాటర్ ఎక్కువ పోసినా కూడా మొక్కలు చనిపోతాయి. సో చూసుకుని మట్టి అంతా డ్రై అయిన తర్వాతే వాటర్ చేయాలి గోరుచిక్కుడు మొక్కలకి. యాక్చువల్గా కర్రలవి సపోర్ట్ చేసి కట్టాలి. ఇంకా ఫస్ట్లో వదిలేస్తాం కదా. కొత్తగా వేసుకున్న మొక్కలకైతే కడదాము. గొంగళి పురుగు చూసారా, ఆకు వెనకమాల ఇవ్వండి. దూరంగా పడేయాలన్నమాట వీటిని చంపేసి. ఇంకొక అయింది ఇక్కడ. సో కొంచెం కూరకు సరిపోతాయండి మా ఇద్దరికి. ఒక ఉల్లిపాయ కోసుకుని ఫ్రై చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయలు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సీడ్స్ మళ్ళీ పెట్టాలండి. లాస్ట్ అంటే సెకండ్ బ్యాచ్లో పెట్టినవి
ఒక కుండీలోవే వచ్చినాయి అనమాట. చక్కగా హైట్గా పెరిగిన తర్వాత ఎందుకనో సడన్గా చనిపోయినాయి. చెప్తున్నాను కదా, ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువైనా కూడా మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. డిసప్పాయింట్ అవ్వకూడదు, మళ్ళీ పెట్టాలి. నిన్న కాకరకాయల కోసం కానీ ఇంకొక కొన్ని కాయలు మిస్ అయినాయి, కోద్దాం. నెక్స్ట్ తోటకూర కూడా ఉందండి. ఈ మామిడి అల్లం వేసిన కుండీలో మొలిచిందనమాట 10. ఈ ఫస్ట్ కుండీ మాత్రమే మామిడి అల్లం, ఇవన్నీ పసుపు అనమాట. ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూసారా. అక్కడక్కడ కుండీల్లో పడి మొలిచిన తోటకూర అనమాట. చెట్టు మొక్కలు వేసిన కుండీల్లో పడిమొలిచినాం అనమాట. అసలు ఎంత బలంగా పెరుగుతున్నాయనండి పడిమొలిచిన తోటకూర మొక్కలు. ఆకులు కూడా పెద్ద సైజులో, అసలు ఎక్కడ పెస్ట్లు కూడా లేవన్నమాట. ప్రత్యేకంగా మనం విత్తనాలు వేసిన కుండీల్లో ఎంత బాగా రాదేమో అనిపిస్తుంది. ఇది వచ్చేసి బీరపాదు పెట్టిన కంటైనర్లోది. మొత్తం తీసేద్దామండి కోసేసి. ఈ కాడలు కొంచెం ముదిరిపోయినాయి కానీ ఆకులన్నీ తీసేసి కాళ్ళు పడేయచ్చు. లేత కాళ్ళు కొంచెం ముదిరినవైనా కావాలనుకుంటే పప్పులో వేసుకోవచ్చు, లేదా పులుసు అయినా చేసుకోవచ్చు. యాక్చువల్గా తోటకూర ముదిరిన తర్వాత ఆ బలం ఆకుల్లోంచి కాడల్లోకి వెళ్తుంది అంటండి. ఎక్కడో విన్నాను, నిజమో కాదో తెలియదు. బట్ కాడలను కూడా పడేయొద్దు మ్యాక్సిమం. అంటే బాగా ముదిరి విరిగిపోయేంత స్టేజ్ కాదు, కానీ కొంచెం వండుకోవటానికి మరీ లేత కాకుండా కొంచెం ముదిరినా మీరు వాడుకోండి. ఎలా అంటే పులుసుగా కొనం పప్పులో అలా వేసుకుంటే ఫైబర్ అది ఎక్కువగా ఉంటుంది, మంచిది కూడా. ఇందాక నేల మీద కోసాం కదా కొన్ని కూరగాయలు, అవి కూడా తెచ్చి సర్దుదాం. తోటకూర బాగా వచ్చింది రోజు. వంకాయలు అవి కూడా ఇంకా ముందు ముందు హార్వెస్ట్లు పెరుగుతాయండి. యాక్చువల్గా కాకరకాయలు ఇవన్నీ కూడా ఇంకా నిన్న 1/2 kg పైన వచ్చాయి. ఇంకా మనం సపరేట్గా వీడియో చేసి వంకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ విడివిడిగా హార్వెస్ట్లు చేశాం కదా. సో అందుకని ఈ ఖాళీ అన్న వచ్చింది. అవి కూడా ఒకేసారి కోస్తే ఇంకా టేబుల్ నిండిపోయేది అనమాట. బట్ అన్నీ ఒకేసారి కంటే కూడా కనీసం 2 డేస్కి అలా మనకు అవసరానికి తగినట్టుగా కోసుకుని ఏ రోజుకి ఆ రోజు కొయ్యగానే అలా వంట చేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఊరికే మగ్గిపోతాయి అనమాట తాలింపులో వేయగానే. సో ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు ఎక్కువ మొత్తంలో తోటకూర, అలాగే బీరకాయలు కూడా బాగా వచ్చాయి. కొంచెం దొండకాయలు, ఇవి వచ్చేసి రౌండ్ పచ్చిమిరపకాయలు, గుండు పచ్చిమిరపకాయలు అలా కూడా అని పిలుస్తారు ఇటు సైడు. అలాగే పర్పుల్ కలర్ వంకాయలు, కొంచెం గుత్తి బీరకాయలు ఈరోజు కొత్తగా యాడ్ అయినాయి అనమాట. పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరప మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. 2 బ్యాచ్లు వేసామన్నమాట ఇప్పటికీ గార్డెన్లో. అలాగే గోరుచిక్కుడుకాయలు, కొద్దిగా కాకరకాయలు, కొంచెం బెండకాయలు. సో చాలా సింపుల్గా కొంచెం శ్రమ, కొంచెం టైము కేటాయిస్తే మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్తీగా పెంచుకోవచ్చండి. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. మనం పండించిన కూరగాయలతో మన పిల్లలకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి వంట చేసి పెడుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. సో చూసారా, గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో కూడా ఎంత బాగా అసలు పచ్చగా పాదులు ఎంత బాగా చక్కగా అల్లిగిపోయినాయో.
సో మనం వేసే ఎరువులు పోషకాల వల్లే ఎంత మంచిగా పాదులు పెరగటానికి, ఎంత మంచి దిగుబడి రావడానికి కారణం అనమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.